నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఉంది. అయితే ఆపరేషన్ కగార్ అనేది సక్సెస్ అవుతుందా, దాని లక్ష్యం ఏ విధంగా ముందుకు వెళ్తోంది, దాని ఉద్దేశం ఏంటి అనే దాని మీద అయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. హిడ్మా ఎన్కౌంటర్ అన్నట్టుగా ఆయన భార్య మడకం రాజే, మరో నలుగురు కూడా మారేడుమిల్లి అడవుల్లో తుపాకుల మోత అంటూ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ హిడ్మా బృందం, ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో 19 మంది మావోయిస్టులు. అయితే వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే. అక్కడ నిర్బంధం పెరగటంతో ఏపీ వైపు రాక వారి కదలికలపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు అంటూ ఒక వార్త ఈ విధంగా ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ అన్నట్టుగా ఆపరేషన్ కగార్లో భాగంగా వాళ్ళకి అక్కడ తనిఖీలు చేపట్టేసరికి అక్కడ ఉండలేక ఈ మైదాన ప్రాంతాల్లోకి వీళ్ళు తలదాచుకోవటానికి వీళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడ వాళ్ళు కూంబింగ్ అదంతా చేస్తే మాత్రం అక్కడ ఎవరెవరంటే దాదాపు ఒక 19 మంది మావోయిస్టులు అయితే పారిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ హిడ్మా అలాగే అతని భార్య మడకం రాజే, మరో నలుగురు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఎదురు కాల్పుల్లో మొత్తం 6 మావోయిస్టుల మృతి అంటూ ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. మృతి చెందిన మద్వి హిడ్మా, ఆయన భార్య మడకం రాజే అంటూ ఇట్లా ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త దీనికి సంబంధించిందే ఉంది, అది ఒకసారి ఏంటో చూద్దాం. ఉలిక్కిపడ్డ విజయవాడ, ఏలూరు, కాకినాడల్లో అలజడి అంటూ పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసుల భారీ ఆపరేషన్. అదుపులో 50 మంది మావోయిస్టులు అన్నట్టుగా పట్టుబడిన వారిలో అగ్రనేత కూడా ఉన్నారట. మిగిలిన వారంతా దేవ్జీ రక్షణ బృందం, హిడ్మా బెటాలియన్లో పనిచేసేవారే. ఆపరేషన్ కగార్తో దండకారణ్యం కకావికలం అయింది. సో వీళ్ళు తలదాచుకునేందుకే మైదాన ప్రాంతంలోకి రాక అన్నట్టుగా ఇచ్చారు. అయితే విజయవాడలో మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న అనంతరం భవనంలో సోదాలు చేస్తున్న భద్రతా బలగాలు. అంటే ఇక్కడ చూడండి ఇట్లా ఈ విధంగా ఇచ్చారు, సోదాలు నిర్వహిస్తున్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన మ్యాటర్ ఉంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దళ సభ్యుడి నుంచి దండకారణ్య దళపతిగా ఏ విధంగా ఉన్నారు ఏంటి హిడ్మా అనేది దాని మీద పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలకు ఆయువు పట్టుగా అతనైతే హిడ్మా ఉన్నట్టుగా తెలుస్తుంది. గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో అపార అనుభవం అయితే అతనికి ఉంది. మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద చింతల్నార్తో పాటు అనేక దాడులకు నేతృత్వం అంటూ ఒక వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అతను ఏ విధంగా ఈ చింతల్నార్తో పాటు అనేక దాడులకు నేతృత్వం వహించాడు ఏంటి, అసలు ఇతను ఏమేం చేశాడు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ హిడ్మాపై కోట్లలో రివార్డ్, భార్యపై 50 లక్షలు అన్నట్టుగా హిడ్మాకు సంబంధించి ఎంత రివార్డు ప్రకటించారంటే కోట్లలో రివార్డ్ అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అతని భార్యపై అయితే 50 లక్షలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, ఏంటి అనేది చూద్దాం. అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు జగన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దేనికి సంబంధించి ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇక్కడ హెడ్లైన్లోనే ఇచ్చారు. అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు అయితే జగన్ వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. 6 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా కోర్టు ముందుకు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు గురువారం హాజరు కానున్నారు. అంటే రేపు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. తాను రావటానికి అవ్వదు కాబట్టి తనకేమన్నా మినహాయింపు ఇస్తారా అన్నట్టు కోరగా, కానీ దానికైతే సిబిఐ అయితే తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. అయితే 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు అవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. అయితే దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. గత నెల ఆయన కోర్టు అనుమతితో ఐరోపా కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. అయితే ఈ నెల 21లోపు
హాజరవ్వాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది. బట్ ఆయన ఒకరోజు ముందుగానే అంటే 20వ తారీఖు నేను వస్తా హాజరవుతా అని ఆయన కోర్టుకు తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటనేది ఒకసారి చూద్దాం. పరకామణి కేసు సాక్షులకు భద్రత కల్పించండి అంటూ నిందితుడు రవికుమార్కు కూడా సిఐడి డీజీకి హైకోర్టు ఆదేశం. సతీష్ కుమార్ అసహజ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్య అంటూ ఈ సతీష్ కుమార్కి అయితే ఏ విధంగా తను మరణించాడో అటువంటిది వినంగానే మాకు దిగ్భ్రాంతి అయితే కలిగింది అన్నట్టుగా. అయితే పరకామణి కేసుకు సంబంధించి సాక్షులకైతే భద్రత కల్పించాలి. నిందితుడు రవికుమార్కు కూడా సిఐడి డీజీకి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ సతీష్ కుమార్ మరణం చూసిన తర్వాత అయితే మిగతా వారికి కూడా భద్రత కల్పించాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ డిసెంబర్ 30 నుంచి 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు అంటూ మొదటి 3 రోజులు ఈ డిప్లో సర్వ దర్శనం టోకెన్ల జారీ అంటూ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం అంటూ నిన్న జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కొన్ని రకాల విషయాలు అయితే మాట్లాడుకున్నారు. దాంట్లో ఒక తీర్మానం ఏంటి అంటే డిసెంబర్ 30 నుంచి 10 రోజులైతే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించబోతున్నారు. మొదటి 3 రోజులు ఈ డిప్లో సర్వదర్శనం టోకెన్లు అయితే జారీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్నారు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 32 పేజీల బుక్లెట్, 32 పేజీలకు సంబంధించిన బుక్లెట్ అయితే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రథమ సంవత్సరంలో ప్రశ్నాపత్రాల మోడల్ మార్పుతో పేజీల పెంపు. ప్రశ్నాపత్రాల మోడల్ అయితే మార్చారు. దాంతో ఏంటంటే పేజీల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తుంది. వృక్ష జంతు శాస్త్రాలకు వేరువేరుగా 24 పేజీల సమాధాన పత్రాలు. అయితే వృక్ష జంతు శాస్త్రాలకు సంబంధించింది మాత్రం 24 పేజీల సమాధాన పత్రాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సైన్స్ సబ్జెక్టులో 29 మార్కులకే ఉత్తీర్ణత. అయితే పాస్ మార్క్ అయితే సైన్స్కు సంబంధించి 29 మార్కులకే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల సమాధాన పత్రాల బుక్లెట్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి సిలబస్ను అమలు చేయడంతో పాటు ప్రశ్న పత్రాలను కూడా మార్చారు. మోడల్ అయితే మారిందట. అయితే దీనివల్ల తొలిసారి ఒక్క ప్రశ్నలను ప్రవేశపెట్టారు, 1 మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. అంటే ఒక్కొక్క మార్కు వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించివి ఈసారి అయితే ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. ఫలితంగా ప్రశ్నల సంఖ్య పెరిగింది. గణితంలో గతంలో 150 మార్కులకు 2 పేపర్లు ఉండగా ఈసారి 100 మార్కులకు 1 పేపర్ తీసుకొచ్చారు. గతంలో మ్యాథ్స్ అనేసరికి 2 పేపర్స్ ఉండే, ఇప్పుడు దాన్ని అట్లా కాకుండా 100 మార్కులకి 1 పేపర్ చొప్పున తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ భౌతిక రసాయన శాస్త్రాల సబ్జెక్టుల్లో 85 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీంతో సమాధానాల బుక్లెట్ పేజీలను పెంచారు. అయితే 85 మార్కులకైతే పరీక్ష ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి బుక్లెట్ పేజీలను కూడా పెంచారు. ఇప్పటి వరకు 24 పేజీల బుక్లెట్ ఉండగా ఇక నుంచి 32 పేజీలది ఇస్తారు. గతంలో అయితే 24 పేజీలు ఉండేది, ఇప్పుడు 32 పేజీల బుక్లెట్ అయితే ఇస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే గణితం, భౌతిక రసాయన శాస్త్రాలు, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, కామర్స్లకు 32 పేజీల బుక్లెట్ ఉంటుంది. జీవశాస్త్రంలో వృక్ష శాస్త్రానికి 24 పేజీలు, జంతు శాస్త్రానికి 24 పేజీలు చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే 32 పేజీల బుక్లెట్ అనే దాంతో మాత్రం వీళ్ళు ఒక హెడ్లైన్ ద్వారా ఈ విధంగా ఇచ్చారనమాట. ఎందుకంటే ప్రశ్నాపత్రాల మోడల్స్ అనేది మార్పు జరిగింది కాబట్టి బుక్లెట్లు ఎన్ని పేజీలతో ఇస్తారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సత్యసాయి బాబా 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ పుట్టపర్తి రథోత్సవంలో ఊరేగింపు అట. వైభవంగా బాబా శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. నిన్న ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. నేడు పాల్గొనున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఈ ఉత్సవాల్లో ఈరోజు పాల్గొనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఏంటో చూద్దాం.
శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణలు, వేల మంది భక్తుల సాయి నామస్మరణల నడుమ వెండి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది. 9.2 కిలోల బంగారంతో సిద్ధం చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగుల ఎత్తైన వెండి రథంలో ప్రతిష్ఠించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండిని, పూతగా కిలో బంగారాన్ని వినియోగించారు. మంగళవారం ఉదయం వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభం అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఇచ్చారు మంగళవారం ఉదయం అంటే నిన్న ఉదయం నుంచి ఏం జరిగింది ఏంటి అనేటట్టుగా ఇచ్చారు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ కూడా ఈ రోజు కూడా ఏం జరగబోతుంది ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాత్రం పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. శబరిమలకు పోటెత్తిన భక్తులు అంటూ తొలి 2 రోజుల్లోనే 2 లక్షల మంది క్యూ లైన్లో మహిళ మృతి అంటూ ఒక వార్త అయితే ఉంది. శబరిమలకు పోటెత్తిన భక్తులు అన్నట్టుగా హెడ్లైన్తో ఈ విధంగా ఇచ్చారు. అయితే భక్తుల రద్దీ అయితే శబరిమలలో బాగా పెరిగినట్టుగా తెలుస్తోంది. అయితే తొలి 2 రోజుల్లోనే 2 లక్షల మంది వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ క్యూ లైన్లకు సంబంధించి ఒక మహిళ అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మండల మకరవిలకు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి 2 రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది. దర్శనం క్యూలైన్లో కుప్పకూలిపోయి ఓ మహిళ మరణించారు. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులకు రద్దీ నియంత్రణకు తలకు మించిన భారంగా మారింది. అంటే ఒకేసారి ఎంతమంది వచ్చేసరికి వాళ్ళకి కంట్రోల్ చేయలేకపోయారు అన్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ఆ క్యూ లైన్లో ఒక మహిళ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే బహుశా ఆలయ చరిత్రలోనే ఇది అత్యధిక రద్దీ అని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో అయితే ఇంత రద్దీ మొదటి 2 రోజుల్లో ఇంత రద్దీ అయితే ఉండేది కాదు. కానీ ఈ చరిత్రలో ఆలయానికి సంబంధించిన విషయాలు చూసుకుంటే ఇంత రద్దీ అనేది ఇంతకుముందు గతంలో ఎప్పుడూ కూడా లేదు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నీలక్కల్లో 7 అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తాం. శబరిమల ప్రవేశాన్ని రోజుకు 1,00,000 మందికి, స్పాట్ బుకింగ్లను రోజుకు 20,000 మందికి చొప్పున ఈ విధంగా మేమైతే కేటాయిస్తాము అన్నట్టుగా వాళ్ళు ముందు తీసుకునే చర్యల గురించి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు అంటూ పేజ్ నెంబర్ 12లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. మరి ఎలా నోటుకొచ్చినట్లు ఎట్లా పడితే అలా మాట్లాడితే వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా అన్న ఉద్దేశంతో మీడియా ముందుకొచ్చి డిబేట్స్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు సొంత పత్రికల్లో లేకపోతే సొంత ఛానల్స్లో ఈ విధంగా ఎలా పడితే భార్యల్ని, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని ఎలా ఎవరిని పడితే అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఖండించకపోతే ఇప్పుడు ఖండించకపోతే ఇతను చూసి ఇంకా ఎంతమంది వస్తారో ఏంటో అనే ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ ఈయనైతే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట రెడ్డి అరెస్టు అని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేదానికి ఎవరు శిక్ష అనుభవిస్తారు, ఎవరినో సపోర్ట్ చేయడానికి మీ నెత్తి మీదకి మీ తల మీదకి మీరు తెచ్చుకుంటున్నారా అంటే అవును, అందుకే ఈ విధంగా అరెస్టులు జరుగుతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, ఏరోస్పేస్ గ్రోత్ కారిడారుగా శ్రీ సత్యసాయి జిల్లా అంటూ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, స్థలం లభ్యత, ప్రభుత్వ విధానాలు అనుకూలతలు ఆ ప్రాంతం బెంగళూరుకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. ఈనాడుతో జేకే మైని సంస్థ ఎండి గౌతమ్ మైని వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఈనాడుకు నిర్వహించిన ఇంటర్వ్యూలో అయితే జేకే మైని సంస్థ ఎండి గౌతమ్ మైని ఒక మాట అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ఏంటి అంటే ఏరోస్పేస్ గ్రోత్ కారిడార్గా శ్రీ సత్యసాయి జిల్లా అయితే అనుకూలంగా ఉంటుంది. విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, ఇది ఎందుకు శ్రీ సత్యసాయి జిల్లా అనే దాని మీద కూడా ఇచ్చారు. విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, స్థలం లభ్యత, ప్రభుత్వ విధానాలు అనుకూలతల వల్ల ఆ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రాంతం బెంగళూరుకు ధీటుగా అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా జేకే మైని సంస్థ ఎండి గౌతమ్ మైని వెల్లడించారు. అది కూడా ఈనాడు వాళ్ళు నిర్వహించే ఇంటర్వ్యూలు అయితే ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఈనాడు పేపర్కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షికి సంబంధించి సాక్షిలు ఏమి ఇచ్చారు అంటే
మారేడుమిల్లి అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ అంటూ అదే వార్త హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే మావోయిస్టు అగ్రనేత గెరిల్లా దాడుల వ్యూహకర్త మృతి అంటూ సబ్ హెడ్లైన్స్. అలాగే హిడ్మా భార్య రాజే, మరో 4 మావోయిస్టులు కూడా మృతి అన్నట్టుగా ఉంది. అయితే ఇంకా ఏమిచ్చారు సబ్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అల్లూరు జిల్లా నెల్లూరు ఇజ్జలూరు మధ్య తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. తప్పించుకున్న మరికొందరి కోసం ముమ్మరంగా వేట అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిఘా వర్గాల పక్కా సమాచారంతో గురిపెట్టిన పోలీసు బలగాలు ఎన్కౌంటర్ భూటకమని పౌర హక్కుల సంఘం ఆరోపణ. మావోయిస్టుల పలు భీకర దాడులకు హిడ్మా నేతృత్వం. ఆపరేషన్ కగార్ వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కగార్ అనగానే చాలా మంది కూడా ఎన్కౌంటర్లు చేయబడ్డారు. అట్లా చాలా మంది కూడా లొంగిపోతూ ముందుకు వచ్చిన వాళ్ళు కూడా గతంలో మనం చూసాము. అయితే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరిలో అక్కడ ఉన్న వాళ్ళందరిలో తెలియని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. వాళ్ళు ఏమి ఆలోచించుకోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితులు అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. కోలేని ఎదురు దెబ్బ అంటూ పేజ్ నెంబర్ 8లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే మిగతా చూద్దాం. 50 మంది మావోయిస్టుల అరెస్ట్. 50 మంది అయితే అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. బెజవాడ కానూరులో 28, ఏలూరులో 15, సామర్లకోట సమీపంలో 2 చొప్పున. అయితే ప్రసాదంపాడులో మరో 4, గన్నవరంలో 1, ఎక్కడికక్కడ వారున్న భవనాలను చుట్టుముట్టి పట్టుకున్న పోలీసులు. అయితే ఆయుధాలు, నగదు, వంట సామాగ్రి స్వాధీనం. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయిన వైనం. అందరూ హిడ్మా బృంద సభ్యులే అంటున్న పోలీసులు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాతే వీరి ఆచూకీ లభ్యం. రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 50 మందిని అయితే అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా అసలు ఏం జరగబోతుంది ఏంటి, అసలు ఏ విధంగా ఇంకా ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద ఒక రహస్య ప్రాంతంలో అయితే ఉంచి విచారణ అయితే వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. అయితే విజయవాడ కానూరులోని న్యూ ఆటో నగర్లో మావోయిస్టులు ఉన్న భవనంలోకి ప్రవేశిస్తున్న బలగాలు అన్నట్టు ఇదిగోండి ఇట్లా కానూరులో ఉన్న భవనంలోకి అయితే ఈ విధంగా ప్రవేశిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడే ఆయుధాలు, నగదు, అట్లాగే వంట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా కామ్గా వాళ్ళకి రివర్స్ ఇంకా అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే లొంగిపోయిన వైనం అయితే అక్కడ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కగార్ లక్ష్యం హిడ్మానే. ఆపరేషన్ కగార్ లక్ష్యం ఎవరు అంటే హిడ్మానే. శ్రీలంక చేరని కథ. దండకారణ్యం నుంచి వెళ్లే క్రమంలో హిడ్మా ఎన్కౌంటర్. కాకినాడ పోర్టు నుంచి తప్పించుకోవాలన్నది వ్యూహం. కొరియర్ అరెస్టుతో పోలీసులకు పక్కా సమాచారం అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దండకారణ్యం నుంచి వెళ్లే క్రమంలో హిడ్మా ఎన్కౌంటర్. అక్కడ నుంచి తప్పించుకోవాలని ట్రై చేయటం వల్ల అక్కడ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. కాకినాడ పోర్టు నుంచి తప్పించుకోవాలన్నది వ్యూహం. అయితే కాకినాడ పోర్టు నుంచి తప్పించుకోవాలన్నది వాళ్ళ ప్లాన్. అయితే కొరియర్ అరెస్టుతో పోలీసులకు పక్కా సమాచారం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సుప్రీం కమాండర్ దేవ్జీ లొంగుబాటు అంటూ ఇతనే లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 8, 9లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకేం వార్తలు ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. 3 రోజుల తర్వాత రాష్ట్రానికి సీఎం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అది ఏంటో చూద్దాం. సిఐఏ సమ్మిట్ తర్వాత హైదరాబాద్లోనే చంద్రబాబు మకం. పాపం సిఐఏ సదస్సు ఎప్పుడు జరిగింది? శనివారం, ఆదివారం జరిగింది. అంటే సోమ, మంగళవారం, అంటే 1-2 రోజులు అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన వార్త అయితే ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. సమస్యలే లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు సమ్మిట్ నిర్వహించారో లేదో 3 రోజులు అక్కడే ఉన్నారన్నట్టుగా వీళ్ళు వార్త ఇచ్చారు. మరి గతంలో విదేశాల పర్యటనలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. అదే దానికి సంబంధించిన వార్త అయితే ఇంతవరకు వీళ్ళు ఇవ్వలే. ఇలా అటెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, ఇటు వెళ్ళారు అనే దాని మీద ఎటువంటి వార్త రాలా. కాకపోతే ఆయన 3 రోజులు హైదరాబాద్లోనే రెస్ట్ తీసుకున్నట్టు ఉన్నట్టు రకరకాలుగా ఇచ్చారు. అసలు ఏం చేశారు ఏంటనేది ఒకసారి చూద్దాం. అక్కడి నుంచి మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్లో తనయుడు లోకేష్తో కలిసి పుట్టపర్తికి వెళ్లారట. డిప్యూటీ సీఎం కూడా బెంగళూరు నుంచి పుట్టపర్తికి వచ్చే అవకాశం ఉంది. వారాంతంలో హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్న బాబు, లోకేష్, పవన్. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ రోజు ఆయన పుట్టపర్తికి వెళ్తారా, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కదా, అక్కడ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, వీళ్ళందరూ పాల్గొనబోతున్నారా, అక్కడ ఇది కాదు. వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు ఎక్కువ శాతం రాష్ట్రాన్ని పట్టించుకోకుండా వీళ్ళు చెప్పాల్సింది ఏంటి, వారాంతంలో హైదరాబాద్లోనే ఎక్కువగా వీళ్ళు 3 ఉంటున్నారు, హైదరాబాద్లోనే ఉంటున్నారు అంటే వారాంతంలో 3 రోజులు కూడా అక్కడే ఉంటున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా అసలు ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజులు హైదరాబాద్లో ఉండి మంగళవారం రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే శని ఆదివారం అక్కడ సదస్సు జరిగింది. అయితే సాయంత్రం అయిన ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళ్లారు. 14-15లో కదా జరిగింది. అంటే ఏంటి, శుక్రవారం శనివారం జరిగింది. అంటే ఆయన శనివారం వెళ్ళిపోయినట్టున్నారు, అంటే ఆదివారం అక్కడ చేరినట్టున్నారు. వీళ్ళు కౌంట్ చేశారన్నమాట. ఆదివారం, సోమవారం, మంగళవారం నిన్న వచ్చారు కాబట్టి 3 రోజులు అనేది వీళ్ళు ఇచ్చారు. అయితే మంగళవారం రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో, అంటే నిన్న శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళ్లారు. గత శనివారం ఆయన విశాఖలో సిఐఐ సమ్మిట్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. తన నివాసంలో మంగళవారం వరకు బస చేశారు. 3 రోజుల తర్వాత మళ్ళీ చెప్పిందే చెప్పి 3 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి చేరుకున్నారు. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇంక ఇదే అనమాట దీనికి సంబంధించిన వార్త. అయితే ఇంకా ఏమేమి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి అనేది లోపల చెప్పిందే చెప్తారు కాబట్టి దాని గురించి ఇంకా ఏం డెప్త్గా చెప్పాలని తెలుసుకోవాలంటే మాత్రం పేజ్ నెంబర్ 3కి వెళ్ళండి. నెక్స్ట్, ఇంకా ఏఐ చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దు అంటూ అపార సమాచారాన్ని విశ్లేషించి సమాధానం ఇచ్చినంత మాత్రాన ఏఐ చెప్పే ప్రతి అంశాన్ని గుడ్డిగా నమ్మొద్దని గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా ఇతరత్ర ప్రత్యామ్నాయాల్లోనూ సమాచారాన్ని పోల్చి చూసుకోవాలని సూచించారు. ఏఐ ఇస్తుంది కదా అని చెప్పి మీరు ఏది పడితే అది దాన్ని గుడ్డిగా మీరు ఫాలో అయిపోతే నష్టపోయేది మీరే. అట్లా కాదు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఏఐ ఇచ్చిన సమాచారాన్ని 2 సరిపోల్చుకోండి, కంపారిజన్ చేసుకోండి. మీరు గుడ్డిగా ఏఐ సమాచారం కరెక్ట్గా ఇచ్చింది కదా అని మీరు అసలు నమ్మొద్దు అన్నట్టుగా గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ అయితే ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటి అనే దాని మీద మీరు తెలుసుకోవాలంటే పేజ్ నెంబర్ 6లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, కారుమూరి అక్రమ అరెస్టు అంటూ వెళ్ళిచ్చారు. బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయనపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. అరెస్ట్ చేసే ముందు ఆయనను ప్రాథమికంగా విచారించాలి, అలా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు అంటూ ఆయన్ని అరెస్ట్ చేసే ముందు విచారించాలంట, కానీ విచారించకుండా అరెస్ట్ చేశారన్నట్టుగా వెళ్ళిచ్చారు. అయితే ఇంకేమి ఇచ్చారని చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. ఆయనను అరెస్ట్ చేసే ముందు ప్రాథమికంగా విచారించాలి. ఇన్ని చెప్తున్నారు కదా, అలా ఎలా పడితే అలా మాట్లాడొద్దనే మాట ఎందుకు చెప్పరు వీళ్ళు అనేది చాలామంది అనుకుంటున్నారు. అలా చేయకుండా ఏకపక్షంగా అరెస్టు చేయడం ఏంటి అని పోలీసులను అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు నిలదీసింది. ఈ మేరకు వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడుతూ ప్రశ్నించవచ్చు, కానీ కుటుంబాలను రోడ్డు మీదకు తీసుకురాకూడదు. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అది, ప్రశ్నించండి. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది. గతంలో లేకపోవచ్చేమో కానీ ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు, ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ఆనాటి కాలంలో అనుకున్నారు. కానీ ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉంది, అడగాలి, కాలర్ పట్టుకుని అడగండి, మేమేం చేయకపోయినా అని వాళ్ళే చెప్పారు. సో ప్రశ్నించవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. కాకపోతే ఇప్పటికైనా దాని ఏమంటారు, కుటుంబాలను మీ డిబేట్లో ఏమైనా మాట్లాడుకుంటాలంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడుకోండి అని ఎవరైనా చెప్పే మాట అదే. కానీ కుటుంబాలని, పిల్లల్ని, కులాలని, మతాల్ని రెచ్చగొట్టే విధంగా అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అనేది మాత్రమే చెప్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్దాం. ఆస్తులు అమ్మడానికి వచ్చి పోలీసులకు చిక్కి. అయితే ఈయన ఐబొమ్మ రవి కోసం 3 నెలలుగా ముమ్మర గాలింపు. సెప్టెంబర్లో ఇద్దరిని అరెస్టు చేసినా లభించిన ఆచోకి సవాల్ విసరడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబర్ క్రైమ్ బృందం. అదే పోలీసులకే సవాల్ విసిరితే మరి ఎలా ఉంటుంది? అక్రమంగా సంపాదించే వీళ్ళకెంత పొగరు ఇదంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టాలను ఓర్చి చదువుకొని వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి వాళ్ళని అంత ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళని నువ్వెంత అంటే ఏం చేస్తారు, మేము ఎంత అని చెప్పి ఖచ్చితంగా చేసి చూపిస్తారనమాట. సవాల్ విసరడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబర్ క్రైమ్ బృందం సాంకేతిక దర్యాప్తు ద్వారా గుట్టురట్టు అంటూ నువ్వు టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా ఇదంతా నడిపించావో అదే టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు నిన్ను పసిగట్టారు అని అంటున్నా. అతిశయోక్తి ఉందా అంటే ఏమీ లేదు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటి అంటే ఆస్తులు అమ్మడానికి వచ్చి పోలీసులకు దొరికిపోయాడు అన్నట్టుగా ఇచ్చారు. అయితే 3 నెలలుగా కూడా ఈ ఐబొమ్మ రవి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, అది ఆత్మాహుతి దాడే అంటూ పేలుడు పదార్థాలు తరలిస్తుంటే పొరపాటున పేలిందన్న ఊహాగానాలు పటాపంచులైపోయినాయట. అయితే ఆ పేలుడు పదార్థాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్తుంటే ఆ పేలుడు సంభవించిందేమో అనే డౌట్ అండ్ రకరకాల డౌట్లు వచ్చాయి. మొన్న సోమవారం 10వ తారీఖుకు సంబంధించి, నవంబర్ 10కి సంబంధించి ఢిల్లీలో కారులో బాంబు పేలిన విషయానికి సంబంధించి రకరకాల అనుమానాలు, అయితే ఆ అనుమానాలకు అన్ని కూడా పటాపంచులైపోయినట్టు తెలుస్తుంది. అయితే ఫస్ట్ ఏంటి, పేలుడు పదార్థాలు ఒకవేళ
తరలిస్తున్నారేమో, ఒకవేళ తరలిస్తుంటే ఆ విధంగా పేలిందేమో అనే అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అయితే అదైతే కాదట. ఉద్దేశపూర్వకంగా ఉమర్ ఆత్మాహుతి బాంబర్గా మారినట్లు ఆధారాలు అయితే లభ్యమైనట్టుగా తెలుస్తోంది. సెల్ఫీ వీడియోలో విస్మయకర విషయాలు. అయితే ఇస్లాంలో ఆత్మహత్య పాపమని పేర్కొన్న తనది మాత్రం బలిదాన ఆపరేషన్ అంటూ సమర్థన. అతను చెప్పుకున్నాడట. ఏమని అంటే, నాది బలిదానం మాత్రమే ఆపరేషన్ అంటూ, ఇది పాపమేం కాదు అన్నట్టు అతను సమర్థించుకున్నట్టు. 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కుట్రదారు జసీర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, అరటి రైతు ఆక్రందన అంటూ వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాలో రైతులు కుదేలు అన్నట్టుగా అరటి పళ్ళకు సంబంధించింది. పంటను తొలగించి పశువులకు మేతగా వాడుతున్న వైనం. ఈ 2 జిల్లాల్లో 60,000 ఎకరాల్లో అరటి సాగు అయితే చేసినట్టు తెలుస్తుంది. ధరలు పతనం కావడంతో కోలుకోలేని విధంగా దెబ్బ. నెల రోజులుగా టన్ను 2,000 కూడా పలకని పరిస్థితి. దళారీల పాలవుతున్న రైతు కష్టం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంటూ పెట్టుబడి కూడా దక్కక అన్నదాత గగ్గోలు. కనీసం మద్దతు ధర ప్రకటించని సర్కారు, మద్దతు ధర కూడా లేదు, రైతులైతే ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. మరి ఇటువంటి అయితే పాజిటివ్గా తీసుకొని అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద అధికారులు కనుక్కుంటే బెటర్. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఇట్లాంటి విషయాలు బయటకు తీసుకొచ్చారని కాదు అని, వీళ్ళు తీసుకొచ్చిన దానికి అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటే చాలా మంచిది అని చాలామంది చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నేడు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన అంటూ పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం మహాసమాధి సందర్శన, తర్వాత నివాళి, సత్యసాయి స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంపు ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కంప్లీట్ డీటెయిల్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఆయన పర్యటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్, కగార్తో నక్సల్స్ కకావికలం. ఈ కగార్ అంటేనే ఎండింగ్ అనమాట. మావోయిస్టుల ఏరివేత ఒక ఎండింగ్ దశకు రావాలి అనే దాంతో ఆపరేషన్ కగార్ అనేది ఒక టైటిల్ ఎంచుకున్నారు. సేమ్ ఆ ఆపరేషన్ కగార్కి న్యాయం చేయబోతున్నారా అంటే ఎస్, న్యాయం జరిగినట్టే. వాళ్ళ ఆపరేషన్ కగార్లో టార్గెట్టే ఇతను హిడ్మా అన్నట్టుగా తెలుస్తుంది. అయితే కగార్తో నక్సల్స్ కకావికలం అన్నట్టుగా ఇచ్చారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ నేత మృతి అన్నట్టుగా వీళ్ళైతే హెడ్లైన్స్ ఇచ్చారు. మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్, హిడ్మా ఆయన సహచరి సహా 6 మృతి. సేఫ్ జోన్ కోసం దండకారణ్యం దాటిన దళం. వాళ్ళు ఏంటంటే తలదాచుకోవటానికి మాత్రమే అక్కడ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మారేడుమిల్లి మీదుగా ఒడిశా వెళ్లాలనే వ్యూహం. హిడ్మా ఉనికిపై ఏపీ పోలీసులకు పక్కా సమాచారం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. 4 రోజులుగా బలగాలతో కూంబింగ్, తెల్లవారుజామున ఎదురుపడ్డ నక్సల్స్, ఎన్కౌంటర్, ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం అన్నట్టుగా తెలుస్తోంది. అయితే గెరిల్లా గుండెలయ్య హిడ్మా ఆట. అయితే దండకారణ్యంలో అలజడి రేపిన ఆదివాసీ నేత సాధారణ వ్యక్తిగా మొదలై మిలిటరీ చీఫ్గా ఎదిగి వ్యూహం పన్నాడంటే రక్తపు టేరులే అన్నట్టుగా కథ ముగిసినట్లేనా అంటే, అతను పన్నాగం పన్నాడంటే రక్తం అయితే ఏరులై పారాల్సిందే అన్నట్టుగా తెలుస్తుంది. కథ ముగిసినట్లేనా? హిడ్మా మృతితో పార్టీకి కోలుకోలేని దెబ్బ. కీలక సభ్యుల వరుస ఎన్కౌంటర్లతో కుదేలైనట్టుగా తెలుస్తోంది. అయితే మిగిలిన వారి లొంగుబాట్లతో పూర్తిగా డీలా. అయితే చాలా మంది ఏంటంటే లొంగుబాట్లు గతంలో కూడా జరిగినాయి కదా. మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీ ఎక్కడా అంటే చాలామంది ఏంటంటే గార్డులు అరెస్ట్ అయినా పోలీసులకు దొరికారా అంటే, దేవ్జీ కూడా అరెస్ట్ అయినట్టుగా అయితే కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి అంటే ఇంకా డీటెయిల్స్ ఇంకా తెలియాలి. అయితే ఆయన దానికి సంబంధించి ఎక్కడ ఉన్నారు అనేది అయితే వీళ్ళు ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త దీనికి సంబంధించింది ఉంది, ఏంటో చూద్దాం. జనారణ్యంలో ఒకే రోజు 50 మంది అరెస్టు. వీళ్ళు తలదాచుకోవడానికి ఏ విధంగా వచ్చారంటే జనంలోకి వచ్చేసారనమాట. అయితే బెజవాడలోనే 32 మంది టోటల్గా అయితే జనారణ్యంలో ఒకే రోజు 50 మంది అరెస్ట్ చేస్తే అందులో విజయవాడలోనే 32 మంది ఉన్నారట. ఏలూరు, కొప్పవరం, అమలాపురం, కోనసీమల్లో మరో 18 మంది. 32 మంది ఏమో విజయవాడలోనే ఉంటే ఏలూరు, కొప్పవరం, అమలాపురం, కోనసీమల్లో 18 మంది అదుపులోకి తీసుకున్నట్టుగా 18 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బెజవాడ న్యూ ఆటోనగర్లో తలదాచుకున్న నక్సల్స్ ఆయుధాలు, మందుగుండుతో భవనంలో మకం. చుట్టుముట్టిన గ్రే హౌండ్స్, అక్టోపస్ దళాలు. 8 గంటల పాటు సైలెంట్ ఆపరేషన్. 28 మంది అరెస్ట్. వీరిలో 21 మంది మహిళలు. వీరంతా హిడ్మా అగ్రనేత దేవ్జీ రక్షణ సిబ్బంది. అటు ఏలూరు గ్రీన్ సిటీలో మఫ్టీలో పోలీస్ ఆపరేషన్. గోడ దూకి లోపలికి వెళ్లి 15 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, ఉనికి కోసం
ఏపీలో దాడులకు నక్సల్స్ ప్రణాళిక. ఏపీలో దాడులు చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళతో ఒక పక్కా ప్రణాళికతో ఉన్నట్టుగా ఏమైనా వేశారా అనే డౌట్ అయితే ఉన్నట్టుంది. ఎవరో ఒకరిని చంపాలన్నదే ప్లాన్. తద్వారా ఉనికిని చాటుకునే యత్నం. మేము ఉన్నాం ఇంకా అని వాళ్ళు ఇంకా మావోయిస్టులు ఉన్నారు అని తెలియచెప్పాలి మేము అన్న ఉద్దేశంతో ఏపీలో ఎవరో ఒకరిని అయితే చంపాలనేది ప్లాన్లో ఉందా అనేది సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అందుకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరిని వాళ్ళ టార్గెట్ ఎవరో ఉన్నారు. అయితే ఆ విషయం ఏంటనేది బయటికి రాలేదు. కానీ ఎవరో ఒకరిని అయితే ఏదో ఒకటి దాన్ని ఏమంటారు చంపేసి మేము ఉన్నాము అనేది తెలియజేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగానే పసిగట్టిన ఇంటెలిజెన్స్ 3 ప్రాంతాల్లో ఏకకాలంలో అరెస్టులు, అదుపులో హిడ్మా గన్మెన్, దేవుజీ గార్డులు, డెన్ వ్యూహాలపై కూపీలాగుతున్న పోలీసులు అంటూ అయితే ఉంది ఈ విధంగా వార్త. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. రేపు సిబిఐ కోర్టుకు జగన్. అక్రమాస్తుల కేసులో కోర్టు మెట్లెక్కనున్న వైసీపీ చీఫ్ సుదీర్ఘ విరామం తర్వాత న్యాయస్థానంలో హాజరు. 2020 తర్వాత తొలిసారి కోర్టుకు నాడు అధికారం అడ్డుపెట్టి హాజరు నుంచి మినహాయింపు. అప్పుడు ఏం చెప్పారంటే, నేను ముఖ్యమంత్రిని, నేను వచ్చేటప్పుడు ప్రజా వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది, నేను రావటానికి అవ్వదు, అలా నాకు ప్రజా వ్యవస్థకి ఇబ్బందులు కలిగించడం నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పి నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను అంటే ఆయన చెప్పడం రీజన్ జరిగింది. అప్పుడైతే ఇప్పుడు ఆయన విపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో అయితే 21 లోపు మీరు హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తే ఆయన ఒక రోజు ముందుగానే 20 తారీఖు లోపు అయితే వ్యక్తిగతంగా హాజరు కాలేను అని చెప్పినా కూడా దానికి అంగీకరించకపోవడంతో ఇక దారి లేక రేపైతే ఆయన కోర్టుకు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే మిగతా పేజీలో అంటే పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ 58,700 కోట్లు పోలవరం నల్లమల సాగర్ అంచనా వ్యయమిది. బనకచర్ల స్థానంలో కొత్త పథకానికి కార్యాచరణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. 24న ముఖ్యమంత్రి సమీక్షలో తుది మెరుగులు. దీనికి సంబంధించి 24వ తారీఖు అయితే ముఖ్యమంత్రి ఒక సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ రోజు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ కే కావేరి బస్సు బీపచ్చం. ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ దాని ముందున్న లారీతో బలంగా అసలు ఓవర్టేక్ ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్టేక్ ఓవర్ స్పీడ్ ఏమిటో మరి. దాని ముందున్న లారీతో బలంగా బస్సు ఎడమ భాగమంతా నుజ్జు. అదృష్టవశాత్తు తప్పిన ప్రాణ నష్టం. ప్రమాదంలో 8 మంది గాయాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఘటన. ఈ ఓవర్టేక్ అనేది అసలు ఇంకెప్పుడు కంట్రోల్ అవుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతే కంట్రోల్ అవుతుంది. ఈ అధికారులు ఇలాంటి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇంకా ఆపేశారా? ఇంకే ఎంతమంది ప్రాణాలు పోతే కానీ మళ్ళీ యాక్షన్లోకి దిగరా? ఇటువంటి కంటిన్యూగా చేస్తూ ఉంటేనే కదా వాళ్ళు కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు కూడా ఓవర్టేక్ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. కాకపోతే అప్పటికి కూడా 8 మందికి అయితే గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ తొలి 3 రోజులు ఈ డీప్లోనే, మిగిలిన 7 రోజులు నేరుగా దర్శనాలు అంటూ డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు అంటూ ఈ డీప్లోనే తొలి 3 రోజులు అయితే దర్శనాలు ఏర్పాటు చేస్తారట. అయితే మిగిలిన 7 రోజులు నేరుగా మాత్రమే ఉంటాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు అన్నట్టుగా నిన్న టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు అయితే ప్రకటించింది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ దర్యాప్తు పూర్తయ్యేదాకా నిందితుడు రవికుమార్కు సాక్షులకు రక్షణ కల్పించండి. ఈ సతీష్ కుమార్ హత్య చూసిన తర్వాత ఏవీఎస్ఓ సతీష్ మృతిపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పరకామణి కేసుకు సంబంధించి దీన్ని చూసిన తర్వాత ఏమిందంటే, ఈ దర్యాప్తు పూర్తయ్యేదాకా నిందితులు రవికుమార్కు కూడా సాక్షులకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు అయితే ఇచ్చారట. సిఐడి, ఏసీబీ, డీజీల పర్యవేక్షణలో దిగువ సిబ్బంది దర్యాప్తునకు అనుమతి. తదుపరి విచారణ 2కి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో కూడా ఫస్ట్ హెడ్లైన్ వచ్చి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అంటూ ఒక వార్త అయితే అదే వార్త. అయితే ఆయన భార్య రాజే, మరో 4 మృతి. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి అన్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. అదుపులో తిప్పిరి తిరుపతి. విజయవాడలో పోలీసులు పట్టుకున్నట్టు ప్రచారం. విజయవాడ, ఏలూరు, కాకినాడలో తనిఖీలు. అదుపులో మొత్తం 60 మంది మావోయిస్టులు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. మావోయిస్టులారా లొంగిపోండి. అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి
ప్రాణాలు కోల్పోవద్దు, మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేసి తీరుతాం, ఇంకో 4 నెలలే గడువు ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మీరు లొంగిపోండి, ప్రాణాలు తీసుకోవద్దు, మీరైతే లొంగిపోండి, ప్రాణాలు అయితే తీసుకోవద్దు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే చెప్పారు. ఆల్రెడీ ఆపరేషన్ కగార్ ఏంటంటే మావోయిస్టు అనే వాళ్ళని లేకుండా చేయటమే. ఈ ఆపరేషన్లో మేము ఉన్నాం కాబట్టి మీరు లొంగిపోయింది, ప్రాణాలు అయితే మీరు అట్లా తీసుకోవద్దు, ప్రాణాలు కోల్పోవద్దు, తీసుకోవటం కాదు కోల్పోవద్దు అన్నట్టుగా ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, మావోయిస్టు పార్టీ శకం ముగిసినట్టేనా అంటూ వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఎదురు దెబ్బలు, ఇక మిగిలింది గణపతి మాత్రమే, అనారోగ్యంతో ఆయన సతమతం అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, వాట్సాప్లో మీ సేవ, బర్త్ సర్టిఫికేట్ నుంచి బిల్లుల దాకా అందులోనే అంటూ 580 సేవలను అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్లో మీ సేవా కార్యక్రమాలకు సంబంధించి, మీ సేవకు సంబంధించిన ఏ పనైనా సరే వాట్సాప్లోనే అవుతుంది. 580 సేవలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు నిన్న ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 809695 అలాగే 8096 నెంబర్కు వాట్సాప్ చేస్తే 38 శాఖల సర్వీసులు పొందవచ్చు అంటూ ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే త్వరలోనే తెలుగు, ఉర్దూలోనూ సేవలు కూడా అందించబోతున్నాం అన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ప్రతి 8 నిమిషాలకో చిన్నారి మిస్సింగ్ అంటూ దేశంలో ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరం అంటూ సుప్రీంకోర్టు అయితే విచారం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మిస్సింగ్ కేసులు పెద్ద సమస్యగా మారుతున్నాయి, చిన్నారుల దత్తత ప్రక్రియను సులభతరం చేయండి, అలాగే విచారణ కోసం జిల్లాకో నోడల్ ఆఫీసర్ను నియమించాలి, వచ్చే నెల 9 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి, మిస్సింగ్ కేసుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రానికి అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి 8 నిమిషాలకో చిన్నారి అయితే మిస్ అవుతోంది అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అయితే డిసెంబర్ 30 నుంచి 10 రోజులు తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దడ పుట్టిస్తున్న యుగం అంటే చలి తీవ్రత 6.8 డిగ్రీల కనిష్టానికి రాత్రి ఉష్ణోగ్రతలు. కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పం 14 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే రికార్డు. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ అంటూ ఒక వార్త అయితే వెదర్కు సంబంధించి ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, ఐబొమ్మ కేసులోకి ఈడీ. అయితే క్రిప్టో రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానం, దీంతో ఈడీ అయితే రంగంలో దిగినట్టు తెలుస్తోంది. అయితే యూజర్లను బెట్టింగ్ యాప్స్కు మళ్లించుండు అన్నట్టుగా ఒక వార్త దీనికి సంబంధించింది ఉంది. అది మొత్తం అసలు డీటెయిల్స్ ఏంటి అంటే పేజ్ నెంబర్ 5లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల లాస్ట్ది, పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్ అంటూ రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక 2 రోజుల్లో అయితే మాత్రం రిజర్వేషన్లపై ఒక క్లారిటీ అనేది వచ్చేటట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.